ఇక బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఫోన్ హ్యాక్ కు గురైంది. కలెక్టర్ ఫోన్ ను సైబర్ నేరగాళ్లు ట్యాప్ చేశారు. హ్యాకింగ్ పై స్పందించిన కలెక్టర్ వెంకటమురళి తన గుర్తింపును దుర్వినియోగం చేస్తూ 9472429713 నంబర్ నుండి కొందరికి మెసేజ్లు వెళ్లాయన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తన ఫోటో గుర్తింపు చిహ్నాలతో ఎవరికైనా ఎలాంటి సందేశాలు వచ్చినా స్పందించవద్దని తెలిపారు. హ్యాకర్లు వివిధ ఫోన్ నంబర్లతో జిల్లా కలెక్టర్ గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఇక ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల నెంబర్లతో ఎలాంటి సమాచారం వచ్చినా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వివరించారు కలెక్టర్ వెంకటమురళి. ఒక అన్నోన్ నంబర్ నుంచి నా డిపి అంటే నా ఫోటో ఏదైతే నెట్ లో అవైలబుల్ ఉంటుందో గత 10 years గా ఆ ఫోటోని వాడు సేకరించి వాడికి సంబంధించినటువంటి సమ్ అన్నోన్ నెంబర్ కి ఆ ఫోటోని డిపిగా పెట్టుకొని కొన్ని కాంటాక్ట్స్ కి ఫోన్ మెసేజెస్ పెట్టడం జరిగింది వాట్సాప్లలో. హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇట్లా అట్లా అని చెప్పి మెసేజెస్. మేబీ ఆ మెసేజెస్ తర్వాత ఏమైనా డబ్బులు అడగడం అలాంటివి వాడి ప్లాన్ అయి ఉండొచ్చు, వాడి ఇదై ఉండొచ్చు. సో నిన్ననే ఏఎస్ఆర్ కలెక్టర్ గారిది కూడా సేమ్ ఇట్లానే ఆయన ఫోటోను కూడా ఎక్కడో కలెక్ట్ చేసి నెట్ లో దాన్ని ఉపయోగించుకొని కాంటాక్ట్స్ అన్నిటికీ మెసేజెస్ పెట్టడం జరిగింది. ఇది మా సీసీ గ్రహించి మా కలెక్టరేట్ లోనే సమ్ జూనియర్ అసిస్టెంట్ కి మెసేజ్లు వెళ్తున్నాయని చెప్పి గ్రహించి అన్నోన్ నెంబర్ నుంచి, బట్ ఫోటో ఇస్ ద కలెక్టర్ ఫోటో. సో చూసుకున్నప్పుడు వెంటనే మనము ఎస్పీ గారితో మాట్లాడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా బాపట్ల ఎస్పీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఐటీ కైండ్ ఆఫ్ అఫెన్సెస్, ఈ టెక్నాలజికల్ అఫెన్సెస్ లో. సో డెఫినెట్లీ అతన్ని పట్టుకోగలుగుతాడని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. సో నేను ప్రజలకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కూడా మీకు మీ యొక్క సిమ్ కార్డు బ్లాక్ అయిపోతుంది అనేటువంటి మెసేజ్లు ఈ రోజు నుంచి, లేదా మీకు పలానా పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్ ని తీసుకోవాలంటే మీకు ఒక లింక్ పంపిస్తున్నాము, ఆ లింక్ ఓపెన్ చేయండి అని కానీ, లేదా ఆ పార్సిల్ వచ్చింది దీనికి పలానా దీనికి రిప్లై ఇవ్వండి ఈమెయిల్లో అట్లా అని కానీ, ఇలాంటి మెసేజ్లన్నీ వస్తున్నాయి. దీన్ని అంతటినీ కూడా మనం సైబర్ లో ఫిషింగ్ అని అంటాం. అంటే వేటగాడు ఎలా అయితే వల చేతిలో పట్టుకొని